శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో 119వ సంకీర్తన 50వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. ఈ భాగంలో ఈ మాట మనం గమనించినట్లయితే 2 విషయాల్ని కీర్తనకారుడు ద్వారా దేవుడు పొందుపరిచాడు. మొదటి మాట ఏంటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అనేటువంటి మాట. నీ వాక్యము నన్ను బ్రతికించినది. వాక్యము అంటే దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు. దేవుడు మనల్ని బ్రతికించేవాడు. జీవితంలో ఎన్నో ఆపదలు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. ఈ జీవిత ప్రయాణంలో, ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా ఇవి మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు. వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ బ్రతికిస్తూ ఉన్నాడు. దేవుడే వాక్యమైనటువంటి దేవుడు మనల్ని అన్ని పరిస్థితుల్లో, మనకున్నటువంటి ఎదురయ్యేటువంటి ఆపదల్లో కానీ, అనారోగ్యాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, సమస్యల్లో, మరి ఎన్నో రకాలైనటువంటి శోధనలు దేవుడు మనల్ని కూడా బ్రతికిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు కాబట్టే ఈనాడు మనం సజీవులుగా బ్రతుకున్నాం. ఇది మొదటి సత్యం. రెండవ మాట ఏంటంటే, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. నా బాధల్లో ఇదే అనే మాటకు అర్థం ఏంటంటే, ఇదే అంటే దేవుని వాక్యం. నిజంగా దేవుడు మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నటువంటి దేవుడు. మనం చాలాసార్లు అనుకుంటాం, మనుషులు పైరూపాలే చూస్తారు, దేవుడు అంతరంగానే చూస్తాడు. మన హృదయపు లోతుల్ని ఎరిగినటువంటి వారు, మన మనస్సు యొక్క మూలుగులను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ ఉదయం ఒకవేళ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి చింతల్లో, బాధల్లో, కష్టాల్లో దేవుడు చూస్తలేదేమో, దేవుడు వింటలేదేమో అని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన, విజ్ఞాపన మొరలను ఆయన వినుచూ ఉన్నాడు అనేటువంటిది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ దినం మనం నిజంగా తలిస్తే, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామంటే దేవుడిచ్చిన నెమ్మదే కదా. మరి ఒక విశ్వాసిగా దేవుడు ఆ నెమ్మదిని నీకు ఇచ్చాడు కాబట్టి నీకున్నటువంటి పరిస్థితుల్లో నీవు తట్టుకుని తాళుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నావు. దేవుడు ఆ నెమ్మది ఇవ్వకపోతే ఎందరో జీవితాలు చూస్తున్నాం మనం. వారి జీవితాలు సాధించుకుంటున్నారు. వారి జీవితాలు అకాలంగా, అంటే నెమ్మది లేక, సమాధానం లేక, మరి ఎందరి జీవితాల్లో అకాలంగా, అమాంతంగా ముగిసిపోతున్న పరిస్థితులు. దేవుడు ఇట్టి నెమ్మదిని మనకి ఇస్తున్నాడు కాబట్టి మనకున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగగలుగుతున్నాం. దేవుడు ఈ దినమంతట్లో, మరి ముఖ్యంగా ఇక మన ముందున్నటువంటి ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తన మాట ద్వారా మనల్ని ధైర్యపరిచే రీతిలో, మనల్ని కూడా నెమ్మదిపరిచేటువంటి రీతిలో దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మనకున్న పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించేటువంటి దేవుడు, దేవుడు మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అటు విశ్వాసంతో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్ముడు మీ అందరి జీవితంలో ఈ మాట ద్వారా బలపరుస్తూ నెమ్మదిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నా తండ్రి, కీర్తనకారుడు ద్వారా మీరు జ్ఞాపకం చేసినట్లుగా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యము నన్ను నా పరిస్థితుల్లో నాకు నెమ్మదినిస్తుందని జ్ఞాపకం చేశాను. నిజమే ప్రభువా. దేవ, మా అందరి జీవితంలో నా తండ్రి, మేము ఎదుర్కొన్నటువంటి
మా పరిస్థితులన్నింటిలో కూడా ప్రభా ఎప్పుడో నా తండ్రి నిజంగా మాకు ఎదురైనటువంటి ఆపదలు, అనారోగ్యాలు, సమస్యలు, ఇబ్బందుల్లో, నిందల్లో, కష్టాల్లో మా జీవితాలు ముగించబడాల్సినవి. కానీ ప్రభా మేము ఈరోజు బ్రతుకున్నామంటే అది కేవలం మీ కృపే నాయన. మేము సజీవంగా ఉన్నామంటే మీరు మమ్మల్ని బ్రతికుంచున్నారు. దేవా నిజమే నా తండ్రి, మీ వాక్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది. దేవా మీ మాట మమ్మల్ని ఎంతగానో నెమ్మదిపరుస్తుంది. మా జీవితానికి నిరీక్షణ కలిగిస్తుంది. మా బ్రతుకులకు ఒక భవిష్యత్తు ఉన్నది అనేటువంటిది మీ మాట ద్వారా మాకు తెలియపరుస్తుంది నా తండ్రి. ఏ ఉదయం ప్రభా ఎందరైతే నా తండ్రి దేవా మీ యొక్క అనుదిన ఆహారాన్ని దేవా వినుచున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఉన్నటువంటి పరిస్థితుల్లోనైనా వారిని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, నెమ్మదిపరచండి, సమాధానపరచండి. వారి పరిస్థితులనైనా మీ నామంలో మారులాగున మీ కార్యం జరిగిస్తూ సహాయం చేయమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక. ఆమేన్.